ఫిఫ్త్ క్లాస్ టోటల్ బిట్స్ అండి ఇప్పుడు చదివేది. మన జెండా పాఠ్యభాగ రచయిత ఎవరు? శేషం లక్ష్మీనారాయణ. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా అనే గేయం రాసినవాడు శేషం లక్ష్మీనారాయణ. భారత కోకిల అని ఎవరిని అంటారు? సరోజినీ నాయుడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని సరోజినీ నాయుడు ఏ జైలులో నిర్బంధించబడింది? ఎర్రవాడ. యాదగిరిగుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? యాదాద్రి. ఋష్యశృంగుని కుమారుడు ఎవరు? యాదర్శి. యాదగిరిగుట్టలో ప్రతి నెల అష్టోత్తర శతకలశాభిషేకం ఏ నక్షత్రంలో జరుపుతారు? స్వాతి నక్షత్రం. స్వామివారికి తిరువేది సేవ చేసి పంచాంగ శ్రవణం ఏ రోజున జరుపుతారు? ఉగాది. యాదగిరిగుట్టపై ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలలో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి? 11 రోజులు. రాష్ట్ర విభజన తర్వాత సప్తగిరి ఛానల్ పేరు ఏమని మార్చారు? యాదగిరి. కొండగట్టు అంజన్న క్షేత్రం ఎక్కడ ఉంది? కరీంనగర్. కొండగట్టు అంజన్న సగం నరసింహస్వామి ముఖంతో ఏ ముఖాభిముఖుడై ఉన్నాడు? ఉత్తరాభిముఖం. సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది? హైదరాబాద్. సాలార్జంగ్ మ్యూజియం మూసీ నదికి ఏ ఒడ్డున ఉంది? దక్షిణం. సాలార్జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో ఉంది? అర్ధచంద్రాకారం. భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాలలో సాలార్జంగ్ మ్యూజియం ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానం. సాలార్జంగ్ మ్యూజియంలో ముఖ్యమైనది ఏది? గంటల గడియారం. ప్రపంచ ప్రఖ్యాత రెబెక్కా శిల్పంను చెక్కిన ఇటలీ దేశస్థుడు? జిబి బెంజోని. చెట్టు నీడ పాఠ్యభాగంలో పిసినారి ఎవరు? పాపయ్య. పాపయ్యకు బుద్ధి చెప్పినవాడు ఎవరు? శివయ్య. పాపయ్య శివయ్యకు చెట్టు నీడ ఎంతకు అమ్మాడు? 1000 రూపాయలు. భారతాన్ని సంస్కృతంలో రాసినవాడు? వ్యాసుడు. అలుగులు అనగానేమి? బాణాలు. తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని కలవు? 60. మనసుంటే మార్గం ఉంటుంది పాఠ్యభాగంలోని దివ్యాంగురాలైన బాలిక ఎవరు? జ్యోత్స్న. బోనాల పండుగలో అమ్మవారికి వస్త్రాలు, కానుకలు, వడిబియ్యాన్ని సమర్పించడం మొదలైన తంతుని ఏమంటారు? ఊరడి. భోజనం కుండ అనే భోజనం కుండ అనే అర్థమిచ్చే పదం ఏది? బోనం. బోనం కుండలో నీళ్లు పోసి పెరుగు, బెల్లం మొదలైనవి వేయడాన్ని ఏమంటారు? సాక. చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మ స్వగ్రామం ఏది? కృష్ణపురం. ఐలమ్మ ఏ గ్రామంలో కోడలైంది? చిట్యాల. ఐలమ్మ ఎవరి భూమిని కౌలు చేసింది? మల్లంపల్లి కొండలరావు. యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? బెత్లహేం. గోపి డప్పు పాఠ్యభాగంలో గోపి స్వగ్రామం ఏది? రామాపురం. షావుకారు డప్పు ఖరీదు ఎంత చెప్పాడు? 22 రూపాయలు. వ్యాపారస్తుడు గోపికి బహుమానంగా ఇచ్చినది ఏది? గుర్రం. పదాల మధ్య ఉండే సంబంధాలను తెలిపే వాటిని ఏమంటారు? విభక్తులు. చిత్తు బొత్తు ఆట ఏ గింజలో ఆడుతారు? చింత. ఇమ్లి అనగానేమి? చింతకాయ. 1908లో మూసీ నదికి వరదలొచ్చినప్పుడు అక్కడున్న చింత చెట్టెక్కి ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు? 150 మంది. చింతపండులో ఉండే విటమిన్ ఏది? సి విటమిన్. శ్రీ
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? వేములవాడ. సాలార్జంగ్ మ్యూజియంను ఉన్న ప్రాంతం ఏది? దార్ ఉల్ షిఫా. సాలార్జంగ్ మ్యూజియంను ప్రజలు సందర్శనార్థం ఎప్పుడు తెరిచారు? 1951 డిసెంబర్ 16. భారతాన్ని తెలుగులోనికి అనువదించిన వారు? కవిత్రయం. ఐలమ్మ ఇల్లును కూలగొట్టించినవాడు? దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి.